క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. ఎంఆర్పీఎస్ మాల మహానాడు, బీసీ మైనారిటీ సంఘాలు మరియు బీఎస్పీ పార్టీ డిమాండ్. ఈ రోజు బిజినాపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మాల మహానాడు, బీసీ మైనారిటీ సంఘాలు మరియు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, దుకాణ సముదాయాలు బంద్ పాటించడం జరిగింది. అప్పటిలోగా నిందితులను పట్టుకోకపోతే జిల్లా బంద్ మరియు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లి వెంకటయ్య, మంగి విల్సన్, గుడ్ల నర్వ చెన్నయ్య, మంగిరాజు, ఉషన్న, ఉత్తరయ్య, గఫూర్, బురాన్, ఆంజనేయులు, లక్ష్మణ్, భారత్, రాములు, మన్యం, హరీష్, కళాకారులు శివ, శ్రీశైలం, బాలస్వామి, శ్రావణ్ కుమార్, బీఎస్పీ నాయకులు కుడికళ దాస్, రామచందర్, భాస్కర్, అర్జున్ మరియు లింగసానిపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. కాపాడుకుంటాం మాయనీయుల విగ్రహాలను, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. విగ్రహాల వ్యతిరేకులారా, మహనీయుల ఆశయాలను, మహనీయుల ఆశయాలను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. మైనార్టీల ఐక్యత, ఎస్సీ మైనార్టీల ఐక్యత. మహనీయుల విగ్రహాలను, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎందుకురా అంబేద్కరుపై విషం జిమ్ముతున్నారు, ఎందుకురా యువ సంతుడుపై విషం జిమ్ముతున్నారు. మా బతుకు మార్చినందుక, మా బాధ ఇచ్చినందుక, మా బతుకు మార్చినందుక, మీ బతుకు దించినందుక. దండాలయ్య దండాలయ్య బాబా అంబేద్కర్ అయ్యా, రయ్య దండాలయ్య దండాలయ్య బాబా అంబేద్కర్ అయ్యా, రయ్య దండాలయ్య దండాలయ్య బాబా అంబేద్కర్ అయ్యా. బహుజనుల దండాలయ్య బాబా అంబేద్కరుడా, బాబా
బహుజన పొరుబాటవు బాబా అంబేద్కర్ అయ్యా బహుజన పొరుబాటవు అయ్య దండాలయ్య దండాలయ్య బాబా అంబేద్కర్ అయ్యా మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో అంబేవాడ గ్రామంలో అంటారాని కులము యందు భీమాబాయి రామ్జీకి బుద్ధి గల్ల కొడుకు అయ్యి నా బతుకులల్లో చంద్రుడవు బాబా అంబేద్కర్ అయ్యా అయ్య దండాలయ్య దండాలయ్య బాబా అంబేద్కర్ అయ్యా బహుజనుల దండాలయ్య బాబా అంబేద్కర్ అయ్యా జై భీమ్. ఇప్పుడు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన 14 తారీఖు నాడు నైట్ 10-11 గంటల మధ్యలో చేతి ఇరగొట్టి వెలిగేశంపల్లి గ్రామంలో అందుకు కానీ నిన్నటి ముందే నాకు తెలిసిన వెంటనే ఆ గ్రామం సందర్శించి బంధుకు పిలిపించడం జరిగింది. బంధు పిలుపుగా బిజినపల్లి విజయవంతం చేసినాం. అట్లనే ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి జి వెంకటన్న గారు మాట్లాడవలసిన విజ్ఞప్తి. అందరికీ జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. అందరికీ బాబాసాహెబ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గ్రామంలో విముక్తి చేసుకొని వివిధ గ్రామాల నుంచి ఈ మండల కేంద్రానికి అందరూ అంబేద్కరీయులు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరుగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇంకా అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో చేపడితే బాగుంటుందని సూచన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక జైలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. ధన్యవాదాలు. అన్న అదే ఊళ్ళో పెళ్ళ జరిగింది కాబట్టి ఆ విషయం చెప్పాలని లక్ష్మణ గారిని సర్పంచ్ లక్ష్మణ గారిని మాట్లాడవచ్చు. ఈ విజయపల్లి మండల కేంద్రంలో మన నింగసంపల్లి గ్రామంలో అంబేద్కర్ జనం వచ్చినందుకు బాధాకరమైన విషయం ఉన్నది. ఇట్లా కాకుండా ఎందుకంటే ఈ భారతదేశంలో ఎక్కడ జరిగినా మనం ఉద్యమాలు చేస్తాం. మన పక్కన ఉండే మండలంలో మన గ్రామం పక్కన మన మండలం పక్కన గ్రామంలో జరిగితే మనం చైతన్యం కాలేకపోతున్నాం. ఎందుకంటే రోజు రోజుగా అగ్రకుల పార్టీలో మన అందరం ఉండడం వల్ల మన బాధితత్వం వాదిస్తున్నాం. కాబట్టి దానికి ఇట్లా అవుతుంది. రేపు విగ్రహాలను కొడతారు, రేపు మనల్ని కూడా పట్టుకొని తంతారు. ఆ విషయం మీరు మర్చిపోకుండా మీరు అందరూ కూడా ఒక పిలిపించినందుకు మీకు ఉద్యోగాల వేయంగా నైట్ ఫోన్ చేస్తాయి. ఇక్కడ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి అన్న మంగి విజయన గారిని మాట్లాడాల్సి ఇద్దరు. లింగసన్పల్లి గ్రామంలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది దుండగులు, గుర్తు తెలియని దుండగులు రాత్రి మహనీయుని చేతిని రాయితో విరగొట్టడం జరిగింది. దానికి నిరసనగా బిజినపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్, బిఎస్ పార్టీ, మాల మహానాడు, మైనార్టీ నాయకులు, బీసీ సంఘం ఆధ్వర్యంలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ సభాధ్యక్ష వహిస్తున్నటువంటి కరియల దశరథం గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి అన్న నాగార్జున గారికి, ఎంఆర్పిఎస్ నాయకులు, అలాగే మధురెడ్డి గారికి, అలాగే ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కూట విజయ్ గారికి, బిఎస్పి ఈసీ మెంబర్, ముఖ్య బీఎస్పీ నాయకుడు
పృథ్వీరాజ్ గారికి, తమ్ముడు కళ్యాణ్ గారికి, బీఎస్పీ మండల అధ్యక్షుడు రామచంద్ర గారికి, అలాగే ఈ బిజినపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామానికి చేసినటువంటి దళిత సంఘాల ముఖ్య నాయకులకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దీంట్లో మేము లింగశాన్పల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన తెలిసిన వెంబడే లింగశాన్పల్లి పోవడం జరిగింది. వెంటనే డిఎస్పీ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. వెంటనే డిఎస్పీ గారు స్థానిక ఎస్ఐ గారిని అప్రమత్తం చేసి లింగశాన్పల్లి గ్రామానికి పంపించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంటు మనకు అండగా ఉన్నది. డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుందని చెప్పి నాకు సమాచారం ఉన్నది. మనకు ధన్యవాదాలు. ఇంకా దీన్ని స్పీడప్ చేయడానికి తెలియజేస్తా ఉన్నా. అయితే మేము సరే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినని చెప్పేసి మౌనంగా ఉంటే సమాజం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను నారాయణపూర్లో, మహారాష్ట్రలో నారాయణపూర్లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేస్తే అక్కడ రైళ్లు రాష్ట్ర వ్యాప్తంగా రైళ్లను ధ్వంసం చేసిన సంగతి అండవేట సంగతి అందరికి తెలుసు. ఆ రోజు కార్యక్రమంలో బిజినపల్లిలో చేపట్టిన ధర్నా అది జిల్లా వ్యాప్తంగా అగ్నిగుండంగా మారింది. బిజినపల్లి గడ్డ అంటే ఆ రోజు నడిపిన ఉద్యమం అంబేద్కర్ విగ్రహాల మీద ఎక్కడ దాడి జరిగినా ఈ బిజినపల్లి మండలంలో ప్రధానంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి చిచ్చరపల్లి లాంటి దళిత ఉద్యమ నాయకులు ఈ బిజినపల్లి మండలంలో ఉన్నారు. నేను కేవలం చేసింది 10 మందికి మాత్రం ఫోన్ చేసా. తక్కువ మంది కాదు ఇది తక్కువ వచ్చిన తక్కువ కాదు. తలుచుకుంటే గంటలో కూడా 1000 మందిని తిప్పే శక్తి ఈ 2 నెలల వాళ్ళకు ఉందని హెచ్చరిస్తా ఉన్నా, విజ్ఞానం చేస్తా ఉన్నా. తెలుసు కదా మన తెలుపులందరికీ. ఇది కేవలం ఒక నిరసన చేయాలి. డిపార్ట్మెంట్ కూడా మనం రాజ్యాంగాన్ని మనం గౌరవించే వారసులుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించే వారసులుగా మనం ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలచకుండా నిరసన చేపడాలని చెప్పేసి ముఖ్య నాయకులు రావడం చెప్పేసి గ్రామాల్లో 10 మందికి ఫోన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ముఖ్య నాయకులు వచ్చినందుకు మీకు పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా బీసీ నాయకులకు తమ్ముడు బీసీ సంఘం ప్రెసిడెంట్ సాగర్ కానీ, శేఖర్ గౌడ్ కానీ, సీనా కానీ, అజీజ్ భాయ్ కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కలిసికట్టుగా లేకపోతే విభజించి ఎక్కడికక్కడ ఈ మనువాద శక్తులు, కులపిచ్చి వాదులు మనం విడదీసి మనకే పంచాలు పెట్టి మనకే విభజన చేసి వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇప్పటికైనా మనం ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినంటే ఏ చీము నెత్తులున్నా ఎవడైనా సరే, అన్నం తినేటోడు ఎవడైనా సరే, భూమి మీద చెప్పులు వేసుకొని నడుస్తున్న ఎవడైనా సరే, ఎవడైనా వారికి పిల్లలు, పెళ్ళం, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కరెక్ట్గా వాడు ఆ కుటుంబ పోషకుడు ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ దాడి జరిగితే ఆయన కుటుంబం మీద దాడి జరిగినట్టే, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి జరిగితే నా మీద దాడి జరగడానికి భావన జరగాల్సిందే. లేకపోతే ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్లే. రాజ్యాంగాన్ని గౌరవించినవాడు ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళాల్సిందే కదా. రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే కదా ఈ బిజినెస్ ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉండొచ్చు, ఈ దేశంలో ఉండొచ్చు. రాజ్యాంగానికి ఏమైనా వ్యతిరేకంగా పనిచేస్తే రాజ్యహింస చట్టం వస్తుంది, రాజ్య బహిష్కరణ కేసు బుక్ చేయొచ్చు. ఇది రాజ్యాంగం మహనీయుడు కదా, మహనీయుని కాపాడుకున్న బాధ్యత అందరి విజ్ఞప్తిస్తా ఉన్నా. తక్షణమే దుండగులను అరెస్ట్ చేయకపోతే దీనికి ఎంఆర్పిఎస్ ఈ ఉద్యమం వాళ్ళ చేతకు వెళ్ళిపోతుంది. ఎంఆర్పిఎస్ చేతకు వెళ్ళిపోతే, మాలమానాడు చేతకు వెళ్ళిపోతే, బీసీ సంఘాల చేతకు వెళ్ళిపోతే ఇది మహా ఉద్యమం, మహా ఉధృతంగా జరుగుతుందని చెప్పేసి విజ్ఞప్తిస్తా ఉన్నా. తక్షణమే వాళ్ళ దుండగులను అరెస్ట్ చేసి నూతనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ మేము వారం రోజులు మేము గడువిస్తా ఉన్నాం. ఇక్కడ బిఎస్ పార్టీ ఉంది, బీసీ సంఘాలు ఉన్నాయి, ఎస్సీ సంఘాలు ఉన్నాయి, ఎస్టీ సంఘాలు ఉన్నాయి, ఎంఆర్పిఎస్ ఉంది, మాలమానుడు ఉంది, అన్ని కుల సంఘాలు ఉన్నాయి. వారం రోజుల్లో మేము కార్యాచరణ తీసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా గడ్డ మీద మరో ఉద్యమానికి తెరలు రేపాల్సిన విజ్ఞప్తిస్తా ఉన్నా. ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక చిన్న విషయం అనుకుంటే మనం ఇంతతో ఆగుతాం. ఏ మాత్రం చీమనెత్తులున్నాడు
మనం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేసినప్పుడు మనం